Hello guys, welcome to my channel Parvati cooking channel. Today recipe is egg tomato gojjandi. ఇది ఎలా చేసుకోవాలో ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూద్దామండి. ఇంగ్రీడియెంట్స్ అండి 4 eggs అండి ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అలాగే ఆనియన్స్ అండి పొడవుగా కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ అలాగే నేను ఒక హాఫ్ కిలో దాకా టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు అండి. ఓకే, గార్నిష్ కోసం కొత్తిమీర, కరివేపాకండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే అండి, ముందుగా అయితే స్టవ్ వెలిగించి బాండలు పెట్టి ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. 2 or 3 స్పూన్స్ అండి ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ అయితే హీట్ అయ్యింది కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే. ఓకే అండి, ఎగ్స్ అయితే మనకి బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకునేద్దామండి వీటిని. ఓకే అండి, ఇప్పుడు ఇందులోనే మళ్ళీ కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్నాం. మనము ఆయిల్ హీట్ అవ్వాలండి. ఓకే, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇందులో మనం కొంచెం ఆవాలు యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆవాలు మనకి వేగాల. చూడండి, ఆవాలు అయితే వేగుతున్నాయి. ఓకే, ఆవాలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఈ ఆనియన్స్ని యాడ్ చేసుకున్నామండి. కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము. ఈ ఆనియన్స్ని వేయించుకోవాలండి. ఇందులోనే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆనియన్స్ వేగించుకోవాలండి. చూడండి, ఆనియన్స్ అయితే మనకి ఇలా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం టమాటోస్ని యాడ్ చేసుకోవాలండి. 1/2 కిలో టమాటోస్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. 1/2 కిలో ఎందుకు తీసుకున్నాను అంటే ఇది ఆల్మోస్ట్ ఇది టమాటో గ్రేవీ కాబట్టి ఫుల్ ఆఫ్ టమాటోస్ తీసుకున్నానండి నేను. ఇలా టమాటోస్ వేసుకొని ఇందులోనే మనం క్రిస్టల్ సాల్ట్ అండి, ఇలా క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు. అలాగే అందులో పసుపు, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని టమాటోస్ మొత్తం పసుపు అన్నీ పట్టేలా మిక్స్ చేసుకొని మూత పెట్టి వాడ్చుకోవాలండి టమాటోస్ని. చూడండి, మనకి 1/2 అవర్కి అయితే టమాటోస్ బాగా వాడాయి. ఇందులో ఇప్పుడు మనం కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా కారం అండి, కారం యాడ్ చేసుకోవాలి. స్పైసీగా కావాలనుకున్నాం ఇంకొంచెం ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి 1 స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ అండి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇంకొద్దిసేపు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. ఓకే అండి, టమాటోస్ అయితే మనకి చూడండి బాగా వాడిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఈ వేయించి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకునేసి ఇలా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సరిపోతుందండి. చూడండి, కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకునేస్తే ఓకే అండి, సరిపోతుంది. ఓకే అండి, ఎంతో టేస్టీ స్పైసీ టమాటో ఎగ్ గొజ్జు రెడీ. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.